బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, వంట నూనెల దిగుమతి తగ్గించుకోవాలి, ఎరువుల దిగుమతి వాడకం తగ్గించుకోవాలి. ఇలాంటి విషయాలు చెప్పడానికి ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా ప్రధాని మోడీ వచ్చారా? తెలంగాణకు కేంద్రం ఏమిస్తుందో చెప్పకుండా రేవంత్ పాలన వైఫల్యాలపై కనీసం ఎందుకు ప్రశ్నించలేదు? ప్రభుత్వ తప్పులను ఎందుకు ఎత్తిచూపలేదు? తెలంగాణ వాటర్ ప్రాజెక్టులు విభజన సమస్యలను ఎందుకు దాటవేశారు? ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, క్విడ్ ప్రోపై విమర్శలు లేకుండానే మోడీ తన ప్రసంగాన్ని ముగించడంపై సొంత పార్టీ నేతలు ఎందుకు పెదవి విరుస్తున్నారు? మరోవైపు ఇది ఒక వ్యూహాత్మక దాటవేతనే అని పొలిటికల్ స్ట్రాటజిస్టులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ప్రధాని మోడీ వ్యూహాత్మక పర్యటన ముగిసింది. అయితే ఆయన పర్యటనలో రెండు కీలక విషయాలు స్పష్టంగా కనిపించాయి. ఒకటి, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని అధికారికంగా తనతో కలవాలని, కలిస్తే ఎక్కడికో తీసుకెళ్తారని ప్రకటించటం. ఇది హాస్యం వ్యంగ్యంగా కనిపించిన మోడీ మాటల వెనుక దూరదృష్టి. దీనికి బలమైన కారణం కూడా ఉంది. అన్యోపదేశంగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్ రాష్ట్రానికి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని ప్రధాని మోదీ వ్యంగ్యంగా చెప్పినా, అది కాంగ్రెస్ పార్టీని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను, యూపీఏ పాలనను రేవంత్ రెడ్డి మరోసారి మోడీ నోటితో చెప్పించారు. అంతేకాదు, ప్రధాని మోడీ చాలా స్పష్టంగా తమతో ఉంటే గుజరాత్ కు 10 ఏళ్లలో ఎన్ని నిధులు ఇచ్చామో అన్ని నిధులు తెలంగాణకు ఇస్తామని ప్రకటించారు. మోడీ మాటల్లో బయటికి వ్యంగ్యంగా కనిపించినా ఆ వ్యంగ్యం వెనుక లోతైన వ్యూహం కనిపిస్తుంది. మోడీ బాహాటంగానే తమతో ఉంటే నిధులే కాదు, రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని, కాంగ్రెస్ లో కంటే గొప్ప అవకాశమిస్తూ గొప్ప స్థాయికి తీసుకెళ్తారని ప్రధాని చెప్పకనే చెప్పారు. దేశ ప్రధానిగా అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడటం లేదని మోడీ మాటల్లో కనిపిస్తోంది. మోడీ మాటలకు సీఎం రేవంత్ నవ్వుతూ చప్పట్లు కొట్టారు తప్ప కనీసం ఒక వ్యతిరేక ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు. ఇది మోడీ రేవంత్ మధ్య రహస్య బంధాన్ని చెప్పకనే చెప్పింది. ఎప్పటినుంచో చీకట్లో ఉన్న రేవంత్ మోడీ బంధం ఇవాళ మరోసారి హెచ్ఐసిసి వేదికగా బయటపడింది. ఇక పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ఆ పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరిచింది. ప్రధాని తనదైన శైలిలో హావభావాలతో మోడీ మార్క్ స్టైల్లో ప్రసంగం చేసినా ఎందుకో తెలంగాణ ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. తెలంగాణ బీజేపీ కేడర్ ఆశించిన స్థాయిలో మోడీ ప్రసంగం సాగలేదు. మోడీ సభా ప్రాంగణంలోకి రాకముందు తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ విధానాలపై తూతూ మంత్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి, బంధుప్రీతి, క్విడ్ ప్రో పెరిగిందని కిషన్ రెడ్డి వంటి నేతలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. యథావిధిగా బండి సంజయ్ తన స్టైల్లో బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తన కొడుకు తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వైఫల్యాలపై నిలదీయటం మానేసి ఎప్పటిలాగే బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. అయితే ప్రధాని మోడీ ప్రసంగం మాత్రం తెలంగాణ బీజేపీ నేతల ప్రసంగాలకు పూర్తి భిన్నంగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కనీసం విమర్శలు కూడా చేయలేదు. రేవంత్ సర్కార్ పాలన అద్భుతంగా ఉందనే సంకేతాలు బీజేపీ కేడర్ కు పంపించారు. ఒక రకంగా తెలంగాణలో మోడీ పర్యటన రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే కాదు, రేవంత్ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి, బంధుప్రీతి, క్విడ్ ప్రో జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేయటంపై బీజేపీ కేడర్ పెదవి విరుస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అవినీతి మోడీకి ఎందుకు కనిపించలేదు? గత పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించిన త్రిబుల్-ఆర్ ట్యాక్స్ ఇప్పుడెందుకు మోడీకి కనిపించలేదో, రేవంత్ సర్కార్ వైఫల్యాలు, గ్యారంటీల హామీల ఎగవేత మోడీకి కనిపించకపోవడం శోచనీయం. మరోవైపు తమిళనాడు ఫలితాలను దాటవేస్తూ పదే పదే బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రస్తావించారు. ఒక రకంగా బెంగాల్ ఫలితాలను ప్రస్తావిస్తూ తెలంగాణలో మేధోవార్ మోడీ స్టార్ట్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలను, మావోయిస్టు సానుభూతి పరులను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు మోడీ. కమ్యూనిస్టు పార్టీలు, సోకాల్డ్ మేధావులు,
పౌర హక్కుల సంఘాలను కాంగ్రెస్ కు దూరం చేయడంలో భాగంగా వ్యూహాత్మకంగా మోడీ వాటన్నిటినీ ఒకే ఘాట్న కట్టి సంఘ విద్రోహ శక్తులుగా ప్రచారం చేశారు. మోడీ టార్గెట్ కాంగ్రెస్, రేవంత్ కాదు. కాంగ్రెస్ పార్టీ బలం వెనుకున్న కమ్యూనిస్టు పార్టీలు, పౌర సమాజం. మరోవైపు మావోయిస్టు పార్టీ లేదని, మార్చి 31 లోపు డెడ్ లైన్ పెట్టి ముగించామని ప్రకటించిన మోడీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఇంకా ఉందని చెప్పుకొచ్చారు. మావోయిస్టు, ముస్లిం, కాంగ్రెస్, ఎంఎంసీ అని కొత్త నిర్వచనం చెప్పడం వ్యూహాత్మకమే అని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే మావోయిస్టు పార్టీ బలపడిందన్న విమర్శలు సైతం చేశారు. చివరికి కాంగ్రెస్ నేతలు చిదంబరం, రాహుల్ గాంధీపై కూడా అర్బన్ నక్సలైట్స్ అన్న ముద్ర వేసి ప్రచారం చేసింది బీజేపీ. తెలంగాణలో మోడీ పర్యటన చాలా వ్యూహాత్మకంగా హిడెన్ ఎజెండాతో సాగింది. రాష్ట్రంలో మోడీ టూర్ ఒక స్ట్రాటజీ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో విడివిడిగా భేటీ కావడం ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో కూడా బలమైన శక్తిగా వస్తామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు మోడీ ఇండైరెక్ట్ సంకేతాలిచ్చారు. మరోవైపు హెచ్ఐసిసి నుంచి పరేడ్ గ్రౌండ్ కు వచ్చేసరికి ప్రధాని ప్రసంగమే మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు. పరేడ్ గ్రౌండ్ సభకు ముందు చంద్రబాబును మోడీ కలిశారు. చంద్రబాబు కావాలనుకుంటే వితౌట్ అపాయింట్మెంట్ తో ఢిల్లీలో మోడీని కలిసే అవకాశం ఉంది. అలాంటి చంద్రబాబును మోడీ హైదరాబాదులో కలవడం తెలంగాణ రాజకీయాల్లో మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. తెలంగాణలోని టీడీపీ, బీజేపీ క్యాడర్స్ ను కన్సాలిడేటెడ్ చేయడంలో భాగంగా మోడీ ఆడిన పొలిటికల్ డ్రామాగా చూస్తున్నారు. తెలంగాణలో కవిత పార్టీ, రేవంత్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతలపై చంద్రబాబుతో మోడీ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో చంద్రబాబుకు షాడో సీఎంగా రేవంత్ వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలున్నాయి. ఇక్కడి ప్రతి డిపార్ట్మెంట్ లో చంద్రబాబు మనుషులున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా ఏపీలో చంద్రబాబుకు తెలిసిపోతుంది. రేవంత్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక బాబు ఉంటాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు తెలంగాణ పర్యటనలో మోడీ చాలా కేటగారికల్ గా వ్యవహరించారు. నిజానికి రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. అయితే ప్రధాని స్థాయిలో మోడీ విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఓటు బ్యాంకుగా మారే అవకాశాలు లేవు. బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు వివాదం, నేతల మధ్య అనైక్యత, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులపై దాడులు, రేవంత్ తో టీబీజేపీ నేతల రహస్య బంధాల నేపథ్యంలో విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అందుకే మోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ కాంగ్రెస్ పార్టీపై, గాంధీ కుటుంబంపై విమర్శలు చేశారు. కానీ సీఎం రేవంత్ పై ఒక్క విమర్శ కూడా చేయకపోవడం మోడీ వ్యవహారంలో భాగమే అంటున్నారు. ఇప్పటికిప్పుడు రేవంత్ పై విమర్శలు చేస్తే వచ్చే 2.5 ఏళ్లలో వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో బలహీనపడతాడు. పార్టీ నేతలపై పట్టు కోల్పోతాడు. అది బీజేపీకి ఇష్టం లేదు. కాంగ్రెస్ లో రేవంత్ ఎంత బలంగా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు బీజేపీకి అంత బలమవుతుందని బీజేపీ భావిస్తోంది. రేవంత్ బలంగా ఉంటేనే బీజేపీ వ్యూహాలు సక్సెస్ అవుతాయని మోడీ భావిస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడే రేవంత్ పై వ్యతిరేకత పెంచితే 2.5 ఏళ్లు రేవంత్ తో ఎమ్మెల్యేలు ఉండరు. అవసరమైతే సీఎం పీఠం నుంచి గద్దె దింపుతారు. ఒంటరిగా రేవంత్ బీజేపీలో చేరినా ఉపయోగం ఉండదు. ఇప్పటికే కేసీఆర్ వ్యూహాత్మకంగా పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం రాజకీయంగా తప్పటడుగు అవుతుందని మోడీకి చెప్పడంతో తన ప్రసంగం మార్చుకున్నట్లు చర్చ జరుగుతోంది.
తెలంగాణలో మోడీ పర్యటన ఒక స్ట్రాటజీ అని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో భేటీ, రేవంత్ ను తనతో కలిసి రావాలని ఓపెన్ గా పిలవడం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తామని సంకేతాలు పంపడం అందులో భాగమే అంటున్నారు. ఇదంతా తెలంగాణలో పాగా వేసేందుకు మోడీ, చంద్రబాబు, రేవంత్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.